ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. రోజుకు 2-3 ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా నేడు నర్సరావుపేట, పాతపట్నం ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఇప్పటివరకు 18 మంది ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో సమస్యలు, వాటి పరిష్కారాలు, పార్టీ పదవులు వంటి అంశాలే అజెండాగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. రోజుకు 2-3 ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా నేడు నర్సరావుపేట, పాతపట్నం ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఇప్పటి వరకు 18 మంది ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో సమస్యలు, వాటి పరిష్కారాలు, పార్టీ పదవులు వంటి అంశాలే అజెండాగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. రైట్, ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇక రోజుకి 2-3 ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అవుతూ వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అలాగే మంత్రులు కావచ్చు, వీరందరూ పనితీరుపైన ఎప్పటికప్పుడు ఆయన ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 13 నెలలు కావస్తుంది. ప్రభుత్వం అనేక కూటమి సర్కారు ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. వైపు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే అమరావతి రాజధాని ప్రాజెక్టు కావచ్చు, ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో మాకు స్థిరమైన ప్రభుత్వం రావాలంటే ఎమ్మెల్యేల పనితీరు ఎంతో ముఖ్యం. ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు మన పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు పాల్గొనాలా, ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఉండే విధంగా కూడా ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ప్రతి సమావేశంలో కూడా టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు, అలాగే మంత్రులు కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. క్యాబినెట్ కూడా మంత్రుల పనితీరు పైన కూడా ఎప్పటికప్పుడు ఆయన బేరీ చేసుకోవాలని చెప్పిస్తున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే సిట్టింగ్ ఒక్కసారి ఎమ్మెల్యే కాకుండా వాళ్ళు పర్మనెంట్ గా నియోజకవర్గంలో పట్టు పెంచుకోవాలనే విధంగా కూడా ఆయన చెప్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో ఈ మధ్య కాలంలో ఆయన ప్రత్యేకంగా 1-to-1 భేటీలు కూడా నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఇప్పటికీ దాదాపు 18 మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా 1-to-1 భేటీ అవుతున్నారు. ఆ 1-to-1 భేటీ నేపథ్య భాగంగా ఈ రోజు నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడతో పాటు అలాగే పాతపట్నం ఎమ్మెల్యే గోపాలరావుతో కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా వాళ్ళతో సమావేశం అవుతున్నారు. వాళ్ళ నిజాన్ని కూడా ఇప్పటికే సీఎంఓ కార్యాలయం నుంచి కూడా వాళ్ళకి ఫోన్ కూడా చేశారు. ఈ రోజు సీఎం తో భేటీకి రావాలని చెప్పేసి కూడా వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే ఇలాంటి భేటీలు మటుకు సీఎం చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు పైన కూడా ఒక నివేదిక కూడా తెప్పించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, అలాగే పార్టీ కొందరు నేతల ద్వారా కూడా ఎమ్మెల్యేల పనితీరు పైన ఫీడ్బ్యాక్ గురించి కూడా ఎప్పటికప్పుడు ఆయన తెప్పించుకుంటారు. ఇప్పుడు జరిగే సమావేశంలో మటుకు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంటుంది, కార్యకర్తలకు ఎమ్మెల్యేలు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, అలాగే అక్కడ లోకల్ గా నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు ఏమైనా ఎమ్మెల్యే చేస్తున్నారా, లేకపోతే ఎమ్మెల్యే పిఏ పైన కూడా ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యే పిఏ ద్వారా ఎక్కడ ఏమైనా సెటిల్మెంట్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా అక్రమాలు చేస్తున్నారా, వాళ్ళకి ఎంతవరకు పార్టీ ఎమ్మెల్యే కార్యకర్తలు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, వాళ్ళకి ఎంతవరకు అందుబాటులో ఉంటారు, వాళ్ళ పనితీరు పైన ఎలాంటి మొత్తం మీద కూడా ఇలాంటి మొత్తం జాబితా సిద్ధం చేసి ఒక రిపోర్ట్ కూడా తెచ్చుకొని వాళ్ళతో 1-to-1 ఇవన్నీ వాళ్ళని ఎమ్మెల్యేలు కూడా పనితీరు పైన ప్రశ్నించే అవకాశం ఉంటుంది. వాళ్ళ నుంచి సమాధానం కూడా రాబట్టే అంశంగా కూడా ఈరోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఎమ్మెల్యేల ఎప్పటికప్పుడు మటుకు వాళ్ళ పనితీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత వాళ్ళకు సూచనలు చేస్తూ వస్తున్నాడు. ఎమ్మెల్యేలు 4 ఏళ్ల కాలంలో కూడా వాళ్ళు ప్రజల్లో ఉండాలా, ప్రజలతో అందుబాటులో ఉండాలా, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా. టీడీపీ కార్యకర్తలు మనకి ఎంతో ముఖ్యం, కార్యకర్తల కోసం పనిచేయాలా. అలాగే ప్రత్యర్థి పార్టీ వైసీపీకి చెందిన నేతలతో ఇంకా ఎవరైనా ఎమ్మెల్యేలు వాళ్ళతో టచ్ లో ఉన్నారా, వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నారా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఎమ్మెల్యేల వాళ్ళ భేటీలో కూడా వాళ్ళతో సీఎం ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎమ్మెల్యేలతో 1-to-1 చేస్తే వాళ్ళ పనితీరు మారుతుందని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయంతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 కార్యక్రమం చేపట్టారు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.